ఈ అమ్మాయి స్పష్టంగా నంబర్ 2 చూసింది కాని అతని ప్రియురాలు అతనితో అబద్ధం చెప్పింది. నమ్మకంతో అతను బటన్ 1 నొక్కాడు. కాని ఇనుప ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటూ ఒక సింహం ఒక్క దుకుతో బయటకు వచ్చింది. అతను అక్కడే చనిపోయాడు మరియు ఆ అమ్మాయికి అతన్ని మోసం చేసినందుకు 30 కోట్లు లభించాయి. నిజానికి ఇది ఒక ప్రాణాంతక ఆట. దీని పేరు రాకుమారి మరియు బానిస. వేదికపై 3 బటన్లు 3 ద్వారాలు ఉన్నాయి. ఒక ద్వారం వెనుక శాంత స్వభావం గల రాకుమారి ఉంది. మిగతా 2 ద్వారాల వెనుక ప్రమాదకరమైన జంతువులు ఉన్నాయి. ఒక ఆటగాడు రాకుమారి ఉన్న ద్వారాన్ని ఎంచుకుంటే అతనికి కోట్ల రూపాయలు లభిస్తాయి మరియు ఆమెతో బయటకు వెళ్లవచ్చు. రాకుమారికి సరైన నంబర్ ముందుగానే తెలుసు. కానీ ఈ ఆట రుజువు చేసింది ఏమిటంటే డబ్బు విషయంలో ప్రేమ గీమ ఏమీ లేదు. తర్వాతి ఆటగాడి వంతు వచ్చింది. అతన్ని సిద్ధంగా ఉన్నాడని అనుకున్నాడు. కాని ముందు నిలబడిన అమ్మాయిని చూడగానే అతని గుండె ఆగిపోయింది. హోస్ట్ కథను ఆ అమ్మాయికి నమ్మేలా మలిచాడు. ఈ వ్యక్తే తన తండ్రి మరణానికి కారణమని. ఆ వ్యక్తి శరీరానికి సంకెళ్లతో బంధించారు. ఇప్పుడు అతను ఆ అమ్మాయిని సరైన నంబర్ చెప్పమని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కాని విషయం మరింత గందరగోళంగా మారింది. హోస్ట్ తన ముసుగు తీసినప్పుడు అతను కూడా అతని శత్రువుగా మారిపోయాడు. హోస్ట్ నెమ్మదిగా అతని చెవిలో గుసగుసలాడాడు. సరైన నంబర్ 2. కానీ ఆ అమ్మాయి బిగ్గరగా చెప్పింది నంబర్ 3. ఆ కుర్రాడు పూర్తిగా కుంగిపోయాడు. అయితే అప్పుడు ఒక సుపరిచిత స్వరం వినిపించింది. అది అంత్. ఈ వ్యక్తి గతంలో ఒక ఆటలో తనని ఓడించినవాడు. ఓటమి తర్వాత అంత్ను బానిసగా మార్చారు. ఇప్పుడు అతను అదే పని చేస్తున్నాడు. అతను చెప్పిన మాటలు ఆ వ్యక్తికి అతని పాత మాటలను గుర్తు చేశాయి. మేల్కో అంటే నంబర్ 3. సందేహం ఇప్పటికీ ఉంది. కానీ అతను నిర్ణయం తీసుకున్నాడు. బతకడమా లేదా మరణమా? 3 బటన్లలో 1 నొక్కాలి. చాలా ఆలోచన తర్వాత అతను బటన్ 3 నొక్కాడు. బయటికి వెళ్లే ఇనుప ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటూ కనిపించింది. అతనికి మొదటిసారి కొంచెం ఆశ కనిగిస్తోంది.